విజయవాడ నగర అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా సహించేదే లేదని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని నాని. నందిగామ మండలం చందాపురంలో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలను నవంబర్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరించకపోగా గుళ్లు గోపురాల పేరిట అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు కేశినేని. ఇవాళ స్వార్థ ప్రయోజనం కోసం గుళ్ళు గోపురాలు గోవులు దండబెట్టిన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే క్షమించేది లేదు. విజయవాడ రేపు రాబోయే రోజుల్లో చాలా అందమైన సిటీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ విజయవాడ. దాన్ని గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టున్నారు. ఈ అభివృద్ధిలో ఎవరైనా అడ్డం వస్తే మాత్రం క్షమించేది లేదు. నేను ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ మిత్రపక్షాలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు ఎత్తి జోడిస్తున్నా, అభివృద్ధిని నిరోధించకండి, అభివృద్ధికి సహాయపడుతుంది. అట్లాగే విజయవాడ ప్రజలందరినీ, అన్ని మతాలని, కులాలని, అన్ని ధర్మాలని కూడా రక్షించేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారే. ఆయనకి అన్నీ తెలిసి ఏం చేయాలో, ఏ కులాన్ని రక్షించాలి, ఏ మతాన్ని రక్షించాలి, ఏ ధర్మాన్ని రక్షించాలని అనవసరమైన రాద్ధాంతాలు మాత్రం చేయొద్దని అందరినీ హెచ్చరిస్తారు.